కర్నూలును జయప్రదం చేయండి, చలో కర్నూలు చేయండి, చలో కర్నూలును పోరాడతాం. రైతు సోదరులకు న్యాయం జరిగేంత వరకు రెడ్డి గారి నాయకత్వం. మేమందరం కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ఘనం విప్పాలి, రైతులకు అండగా ఉండాలని నిర్ణయించుకున్నాం. మరి 13వ తేదీన కలెక్టర్ ఆఫీసుకి అందరూ కూడా వెళ్ళి కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేయాలని నిర్ణయించుకున్నాం. అదే సందర్భంగా ఇవాళ పోస్టర్స్ రిలీజ్ కూడా చేయడం జరిగింది. ఏదైతే కూటమి ప్రభుత్వంలో వచ్చి ముందర సూపర్ 6 దాంట్లో ముఖ్యంగా రైతులకు ఏదైతే 20,000 ప్రతి సంవత్సరం ఇస్తారని చెప్పడం జరిగిందో అది ఏది కూడా పట్టించుకోవట్లేదు. వాడికి ఎటువంటి ఆర్థిక సహాయం చేయట్లేదు. వాడికి రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎటువంటి ఫర్టిలైజర్స్ కానివ్వండి, వేటిని కూడా అన్ని విత్తనాలను కానీ అందించకపోవడము, అంతేకాకుండా ఏదైతే తడిసిన ధాన్యం కానివ్వండి, రంగు మారిన ధాన్యం కానివ్వండి, వీటన్నిటికీ కూడా కనీస మద్దతు ధర కూడా ప్రకటించకుండా ప్రభుత్వం ఏదైతే అండగా ఉండాలో రైతులకి ఆ ధాన్యాన్ని కొనుగోలు చేసి ప్రభుత్వం రైతులకు అండగా ఉండాల్సిన విషయాన్ని కూడా వాళ్ళు విస్మరించి ఈరోజు రైతులకి ఎటువంటి అన్యాయం చేస్తున్నారా అనే దానిపైన మేము వైఎస్ఆర్సీపీ పార్టీ అండగా ఉండి వారందరికీ కూడా న్యాయం జరిగే విధంగా ముందుకు తీసుకొని వెళ్తున్నాం. అదేవిధంగా మా ప్రభుత్వంలో ఏదైతే రైతులకి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, జగనన్న ప్రభుత్వంలో రైతులకి అండగా ఉండి వారికి రైతు భరోసా కేంద్రాలు కానివ్వండి, ప్రతి సంవత్సరం పెట్టుబడికి 13,500 ఇచ్చి ఆర్థికంగా ఆదుకున్నాం. కానీ కూటమి ప్రభుత్వం అంతకంటే ఎక్కువగా ఇస్తానని ముందుకు వచ్చారు. ఇంతవరకు వారికి ఎటువంటి చేతినివ్వకపోవడం, రైతు ప్రతి పంటకి ఖరీఫ్ కానివ్వండి, రబీ పంటలు కానివ్వండి, ఇలాంటి సమయాలలో వాళ్ళకి అండగా లేకపోతే ఇది సమయానికి సందర్భంగా వాళ్ళు స్పందించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది. స్పందించకపోతే ఆ పంట నష్టం అనేది ఎవరు ఇస్తారు అనేది కూడా ప్రభుత్వం ఆలోచించాలి. మిగతా వాటిలాగా మేము 6 నెలలకే వచ్చాం, 6 నెలలు కూడా మాకు సమయం ఇవ్వట్లేదు అంటే రైతుల కోసం ఏ సమయం ఆగదు, అది వాళ్ళు ఆలోచించుకోవాలి. వాళ్ళందరూ కూడా అనుభవజ్ఞులు అని అనుకునే వారికి మేము చెప్పాల్సిన అవసరం లేదు. మరి పంట ఎప్పుడైతే వేసుకుంటారో ఆ సమయానికి వాళ్ళ ఆర్థిక సహాయం అందించాల్సిన అవసరం ఉందండి, అది వాళ్ళు అందించలేదు. కాబట్టి ఈరోజు మేము అందరం కూడా రైతులకు అండగా వారి తరఫున మేము పోరాటం చేస్తూ రైతులకు న్యాయం జరిగే విధంగా మేము పోరాటం చేస్తాం.